రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరాచకాలకు అంతు లేకుండా పోతుందని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. వారికి పరిటాల సునీత టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీసీలకు ఎన్నికల్లో అవకాశం ఇస్తామని చెప్పి కేవలం వారిని అనగదొక్కే ప్రయత్నం చేశారని సునీత మండిపడ్డారు. ఇంటి దగ్గర కనీసం కార్యకర్తలకు నీళ్లు ఇవ్వలేని సైకో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు నీరు ఎలా తీసుకువస్తారని ఆమె ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో అన్నదమ్ములంతా కలిసి అవినీతి అక్రమాలే ధ్యేయంగా పనిచేశారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడే ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుందని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. అసలు బీసీల్లో గుర్తించడంలా ప్రకాష్ రెడ్డి చెప్పాడు ఎలక్షన్ లో 19లో నాకు ఒక్కసారే ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్కసారి, ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వెళ్ళబడి నేను బీసీలకు సీట్ ఇప్పిస్తానని చెప్పాడు. ప్రతి మీటింగ్ లోనూ అదే చెప్పాడు. మరి ఏమి ఇప్పించావు? ఉన్న బీసీలు అనగదొక్కావు. ఎవరైనా వాయిస్ ఉంటే వాడిని ఇంట్లో నుంచి బయట రానివు, వేదిక మీదకి రానివు. వాయిస్ లేని పదవులు ఇస్తావు. ఇదే నువ్వు ఇచ్చిండే పదవులు? పరువు కులస్తుని మా సంఘానికి స్విచ్ పెట్టాడు. 2 సంఘాలు చేశాడు. ఏ విధంగా అయినా ఈ కుల సంఘాలు వాల్మీకులు గాని కురుబలు గాని ఐకమత్యంగా ఉండకోకుండా చేస్తేనే బాగుంటుంది, నాకు ఉపయోగం ఉంటుంది. వీళ్ళంతా ఐకమత్యం అయితే నాకు చాలా కష్టం అని చెప్పి కూడా 5 సంఘాలు చేల్చడం జరిగింది. తెలుగుదేశంలోకి వచ్చిన దానికి కూడా చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే కష్టపడే కుటుంబం, పేదలందరికీ కూడా అండగా ఉండే కుటుంబం పరిటాల కుటుంబం అని తెలుసుకొని అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మాకు సపోర్ట్ గా నిలబడిన దానికి ఎప్పుడు కూడా వాళ్ళకి మేము రుణపడి ఉంటామని కూడా నేను కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఈ రోజు చాలా విషయాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం జరిగినాయి, ప్రభుత్వంలో జరిగిన దానికన్నా ఇక్కడ ఒక చిన్న సైకో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు ఏం చేశారనే విషయాలని కూడా చాలా క్షుణ్ణంగా వాళ్ళకి, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా ఈ రోజు మా పార్టీలకు కూడా జాయిన్ అయినారు కాబట్టి మీకు కూడా పరిటాల కుటుంబం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా మీ పరిటాల కుటుంబం తలుపులు తెరిసే ఉంటాయి. మీరు వచ్చినా నా చేతనైనంత వరకు శ్రీరామ్ బాబు మేమిద్దరం కూడా ఉంటాం. తప్పకుండా పని చేసేదానికి కూడా సిద్ధంగా ఉంటాం.